ఏఐ ద్వారా వీర కణాల టెస్ట్. హాయ్ అండి. నేను డాక్టర్ సుష్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే వీర కణాల టెస్ట్ నార్మల్‌గా టెస్ట్ చేసి మైక్రోస్కోప్‌లో మనుషులే సెలెక్ట్ చేస్తారు. అంటే ఫర్టిలిటీ సెంటర్స్‌లో ఎంబ్రియాలజిస్ట్‌లు, జూనియర్ ఎంబ్రియాలజిస్ట్‌లు అయినా సరే, ఆండ్రాలజిస్ట్ వాళ్ళు ఒకసారి చెక్ చేస్తారనమాట. సో, ప్రతి స్పెర్మ్‌ని స్టడీ చేసే అవకాశం అనేది మైక్రోస్కోప్‌లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే హైలీ క్వాలిఫైడ్ మైక్రోస్కోప్స్ యూజ్ చేస్తారు కాబట్టి. అలానే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఇంకా కొంచెం మైక్రోస్కోపీ హై క్వాలిటీ మైక్రోస్కోప్స్ యూజ్ చేస్తారు. హై క్వాలిటీ కెమెరా ఫిక్సేషన్స్ ఉంటాయి. ప్లస్ ఏంటి అంటే మైక్రోస్కోప్ కంటే కూడా ఇంకా బాగా కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో, వాటి కదలికలతో పాటి మార్ఫాలజీని కూడా తెలుసుకునే ఛాన్సెస్ ఏఐ ద్వారా ఎక్కువ ఉంటదనమాట. సో, ఇదేంటి అనంటే టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి మైక్రోస్కోప్‌లో చూసి మనుషులు చెక్ చేసే కంటే ఇక్కడ కంప్యూటర్స్ ద్వారా చెక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో, దాన్ని స్టడీ చేసేది కూడా ఫాస్ట్‌గా స్టడీ చేస్తారు. అంటే అక్యురసీ అనే రిపోర్ట్ వస్తుంది అనేది ఉంటుందన్నమాట. ఇంకేంటి అంటే వేరియేషన్స్ అంటే ఒకరికి వేరియేషన్స్ ల్యాబ్ వేరియేషన్స్ కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకేంటంటే ఇప్పుడు మైక్రోస్కోప్‌లో చెక్ చేసుకోవడానికి కొన్ని ఒక స్లైడ్స్ లాగా పెట్టుకొని ఆ స్లైడ్‌లో ఒక మార్గమే చెక్ చేసేకి ఉంటుంది. ఇంకేంటి అంటే ఈ ఏఐ ద్వారా అక్యురసీ అనేది ఎంత వరకు ఉందో దాని వేరియేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటది. అంటే బయాస్ అనేది తక్కువ ఉంటాయన్నమాట. ఇంకా చెప్పాలి అనంటే ఫాస్ట్‌గా రిపోర్ట్ రావడం, తర్వాత ట్రాకింగ్ అంటే లాస్ట్ మంత్ మెడిసిన్స్ యూజ్ చేసే ముందర ఉన్నదానికి మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత రిపోర్ట్ అనేది ఏమన్నా మారిందా? తేడా ఏమన్నా ఉందా? ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉందా? లేదా? అనేది చూసుకోవచ్చనమాట. ఇంకోటి ఏంటి అనంటే యాక్చువల్‌గా ఎంత అడ్వాంటేజెస్ ఉన్నా కానీ కొన్ని డిసడ్వాంటేజెస్ అనేది ఉంటది. సో, మార్ఫాలజీ అనేది మనము ఒకటి క్రియేట్ చేసి పెడితే ఏఐలో, కంప్యూటర్స్‌లో అది అంతవరకే రెడీ చేసేది, రీడ్ చేసేకి ఉంటుంది. అదే మనుషులకైతే ఆ మార్ఫాలజీని క్లియర్ కట్‌గా ఇంకా ఇది ఇలాంటిది, ఇట్లా ఉన్నాయి, స్పెర్మ్స్ డిఫెక్ట్స్ ఇట్లా ఉన్నాయి అని తెలుసుకోవడానికి హ్యూమన్స్‌కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటేంటి అనంటే ఈ స్పెర్మ్స్ అనేది మనము చెక్ చేసేటప్పుడు అక్యురసీ ఎంతవరకు చూసుకుంటామో దానికి ఇప్పుడు కంప్యూటర్స్ ఎంత స్టడీ చేసి చెప్పినా గానీ దాన్ని రిపోర్ట్ ఇయ్యడం మాత్రం మనుషులతో హ్యూమన్ రిపోర్టే చాలా వరకు ఎక్కువ సిగ్నిఫికెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.